అధ్యక్ష, బాగా అనుభవం ఉన్న మాజీ మంత్రివర్యులు సహచర శాసనసభ్యులు ఏదైతే ఇప్పుడు ఒక అభియోగం మోపారు, అది రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ రేపు దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప, అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కు లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఏదో ఒక పేపర్ చూసి ఒక మీరు అమ్మిన దాంతో పోలిస్తే మేము అమ్మిందంత అధ్యక్ష, ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి. మీరు మాట్లాడే దాంట్లో ఒక బేస్తో మాట్లాడండి, అనుభవజ్ఞులు మీరు చెప్పండి. కానీ అసత్యమైనవన్నీ కూడా సత్యంలాగా మీరు అలా ప్రజెంటేషన్ చేయటం కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా వారికి చెప్తున్నాను. హరీష్ రావు గారు, ఇప్పుడు వారు చెప్పింది నేను చెప్పిన కదా, వారు ఏమన్నారు, మేము 30,000 కోట్ల భూమి అమ్మినాము, వాళ్ళు కుదబెట్టినాక వచ్చినాక పైసలు తీసుకుంటాము అంటుండు. ఎప్పుడు ఇస్తామా? పైసలు ఇంకా రాలేదు, అమ్మిన మాట వాస్తవము. టీజీఐసీకి పైసలు రియలైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తీసుకోరా చెప్పండి, ఈ జీవోని క్యాన్సిల్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి. టీజీఐసీ దగ్గర డబ్బులు తీసుకోరా, ఈ భూమి ఫ్రీగా ఇవ్వండి. మరి జీవో గౌరవ హరీష్ రావు గారికి మరొకసారి చెప్తున్నా, బుక్ ట్రాన్సాక్షన్ మీ టైంలో అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జీరోతో ఎప్పుడన్నా మీరు చేస్తారా? ఇంకా చేసే వ్యవస్థ ఎప్పుడన్నా ఉంటుందా? ఎప్పుడూ లేదు. ఏదన్నా ఫ్రీకి ఇస్తే మీ ఆఫీసులు కట్టుకోవడానికి ఫ్రీకి ఇచ్చారేమో కానీ ఎప్పుడు ఆ రకంగా ఇవ్వలేదు. గౌరవ సభ్యులకు చెప్తున్నా. అధ్యక్ష, హరీష్ రావు గారు, అధ్యక్ష, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే టీఎస్ఐసికి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మీరు స్పష్టంగా చెప్పండి, మేము టీఎస్ఐసి ఈ భూములు అమ్మది, ఈ భూములు కుదబెట్టది, టీఎస్ఐసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీసుకోము అని స్పష్టంగా బట్టి గారిని చెప్పమనండి. నేను కూర్చుంటా, చెప్పమనండి.